నిన్న ఈ క్వాలిఫైడ్ నీట్ లిస్ట్తో పాటు ఈవినింగ్ నోటిఫికేషన్ తెలంగాణ మెడికల్ అడ్మిషన్ నోటిఫికేషన్ ఫర్ MBBS అండ్ BDS ఫ్రమ్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ రిలీజ్ అయింది. సో మీరందరూ చూసుంటారు. సో ఇందులో 20 లాస్ట్ ఇయర్ లాగే అంటే 2023 లాగే ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి ఎక్సెప్ట్ లోకల్ ఏరియా డెఫినేషన్. సో అదొకటి చూద్దాము. మనము మిగిలినవన్నీ మనం ఇంతకుముందు వీడియో చేసాము, కౌన్సిలింగ్లో వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ అన్నది దాని ప్రకారమే ఉన్నాయి, బట్ డీటెయిల్స్లో చూద్దాము. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఏంటంటే 15% నాన్ లోకల్ రిజర్వేషన్ అన్నది తీసేశారు. సో నో 15% నాన్ లోకల్, ప్లస్ లోకల్ డెఫినేషన్లో కూడా ఒక క్లాజ్ అన్నది మార్చారు. అవి రెండు మనం చూద్దాం. దానివల్ల కొంచెం ఇంపాక్ట్ తెలంగాణ వాళ్ళకి కొంచెం బెనిఫిట్ ఉంటుంది. కానీ దీంట్లో కోర్టుకి వెళ్ళడానికి కూడా కొంతమందికి స్కోప్ ఉంటుంది. వాళ్ళేమి కోర్ట్ ఏమి విల్ నాట్ డిస్టర్బ్ ఇట్, బట్ సమ్ స్టూడెంట్స్ మే అప్రోచ్ కోర్ట్. దానివల్ల పెద్ద మనకేమి నష్టం అయితే ఉండదు. సో లెట్ us లుక్ అట్ ది ప్రాస్పెక్టస్. సో ప్రాస్పెక్టస్లో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే నిన్న ఈవినింగ్ ఇచ్చారు, ఇవాళ నుంచే రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేశారు. ఏమన్నారు? డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 3/8, బట్ అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ అప్లోడింగ్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఇవాళ మొదలైపోయింది. ఎప్పుడు 6 AM నుంచి మొదలైంది అండ్ లాస్ట్ డేట్ ఇస్ 6 PM ఆన్ 13/8 అంటే 13 వరకు మనకి టైం ఉంది. సో బట్ లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి, ఇమ్మీడియట్గా మీరు ఈ వాట్ ఎవర్ ఈస్ రిక్వైర్డ్ ఈ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసేసుకోండి. తర్వాత డేట్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికెట్స్, ఇది టు బి నోటిఫైడ్ లేటర్. ఇవన్నీ మిగిలినవన్నీ నోటిఫైడ్ లేటరే. డేట్స్ ఆఫ్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ టు బి నోటిఫైడ్ లేటర్. కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ అది తర్వాత వస్తుందిలేండి. సో ఈ వెబ్ ఆప్షన్స్ ఇవన్నీ టు బి నోటిఫైడ్ లేటర్ అన్నారు. చలో, సో ఇప్పుడు లెట్ us get into the details. ఏమన్నారు? ద ఫాలోయింగ్ ఆర్ ద రెగ్యులేషన్స్ ఫర్ అడ్మిషన్. నంబర్ ఆఫ్ సీట్స్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా, the number of MBBS BDS seats for the academic year 24-25 at government medical dental colleges and private medical dental colleges will be as permitted etc and notified before counseling. So ee seat matrix anadi manaki tarvata vastundi. The seat matrix for competent authority quota seats for academic year that is 24-25 will be displayed in the website before exercising web option. So ipude raadu అది చెప్తాడు. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో వెబ్ మ్యాట్రిక్స్ అది సీట్ మ్యాట్రిక్స్ అన్నది మనకి తర్వాత వస్తుంది. ఓకే, సో ఇంకోటి కీలకమైనది ఏంటంటే ఇక్కడ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 24-25 అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా, దట్ ఈస్ ద సీట్స్ ఇన్ గవర్నమెంట్ మెడికల్ డెంటల్ colleges after exclusion of 15% seats. So all India quota తీసేసి మిగిలినవి 85% and category A seats in private unaided non-minority minority medical colleges and private non-minority dental colleges and army dental colleges. ఇవన్నీ they are covered under this counseling. So adi, so now let us get into the eligibility మనకి ఆల్రెడీ తెలుసు ఏమిటి. The candidate should be Indian nationals వగేరా వగేరా. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ 50% ఉండాలి సైన్స్ సబ్జెక్ట్స్లో. BC SC ST కి 40% ఉండాలి. OC PWD candidate should obtain not less than 45% marks in science subjects. అది తర్వాత ఏజ్ మనకు తెలుసు 17 years యాజ్ ఆన్ 31/12/2024. ఈ సంవత్సరం December 31 లోపల 17 ఏళ్ళు ఉండాలి. తర్వాత క్వాలిఫైయింగ్ క్రైటీరియా మనకి తెలుసు, అది 50th percentile ఏమో ఫర్ జనరల్ కేటగిరీ ఇంక్లూడింగ్ EWS, SC ST BC అండ్ పర్సన్స్ విత్ డిసబిలిటీ 40th percentile. దాని మార్క్స్ ఏంటో నీట్ ప్రకారము ఏమున్నాయో మనకి అది తెలుసు. అది అయిపోయిన తర్వాత నౌ వాట్ వీ హ్యావ్ టు సీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఏమన్నాడు? eligibility conditions in respect of candidates who are domicile of Telangana.
A candidate for admission into MBBS, BDS courses under competent authority quota in Telangana should be Indian nationals or persons of Indian origin, overseas citizens of India, card holder, etc., etc., and shall fulfill the following provisions. If the candidate has studied in an educational institution in such local area for a period of not less than 4 consecutive academic years, 4 consecutive academic years, ending with the academic year in which he appeared, or as the case may be first appeared in relevant qualifying examination. Relevant qualifying examination ante manaki intermediate. So intermediate to daniki preceding 4 years. Ante 9th, 10th, 11th, 12th Telangana lo chadivi undali. Leda where during the whole or any part of the 4 consecutive academic years ending with the academic year in which he appeared, or as the case may be first appeared for the relevant qualifying examination, he has not studied chadavaka poina. If he had resided, చదవకపోయినా పర్వాలేదు, if he has resided in that local area for a period of not less than 4 years immediately preceding, so 4 years preceding qualifying exam intermediate in which he appeared, as the case may be అంటాడు. అంటే చదవకపోయినా రిసైడ్ అయి ఉండాలి. సో రెసిడెన్సీ సర్టిఫికెట్ కావాలి. లోకల్ ఏరియా హియర్ ఇన్ మీన్స్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, అది కూడా క్లారిటీ ఇచ్చేసాడు. లోకల్ ఏరియా అంటే స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఫర్దర్ ఇన్ కేస్ ద క్యాండిడేట్ హ్యాస్ నాట్ స్టడీడ్ ఇన్ ఎనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అండ్ హెస్ రిసైడెడ్ ఇన్ ద లోకల్ ఏరియా యాజ్ స్టేటెడ్ అబవ్, to be eligible for admission into undergraduate courses under competent authority quota, the candidate should have appeared for the relevant qualifying examination in the state of Telangana. So ivi baane undi, he may be a resident, కానీ ఇక్కడ చదివి ఉండకపోవచ్చు, కానీ ఇంటర్మీడియట్ మాత్రము ఇక్కడ రాసి ఉండాలి అది అంటాడు. ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ అపియర్డ్ ఫర్ ద రెలవెంట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇక్కడ చదివి ఉండకపోవచ్చు, ఇక్కడ రెసిడెంట్ అయితే సరిపోతుంది, బట్ హీ షుడ్ హ్యావ్ రిటర్న్ దట్ ఎగ్జామ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. దట్ ఈస్ వాట్ హీ ఈస్ సేయింగ్. సో దిస్ ఇస్ వాట్ ఈస్ ద లోకల్ అథారిటీ. Important. Candidates who are domiciles of other states are not eligible. Ante Telangana, Andhra, any other state, they are not eligible. So the eligibility is only for Telangana. Adi kuda 4 years preceding either studying or resident. Resident ante intermediate ikkada rasi undali. That is what he is saying. Idi ee samvatsram vachindi. So meeku లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి డిఫరెన్స్ చూడాలి అంటే ఒకసారి లాస్ట్ ఇయర్ ప్రాస్పెక్టస్ చూద్దాము. లాస్ట్ ఇయర్ ప్రాస్పెక్టస్ లో ఏముంది? ఇది లోకల్ ఏరియా డెఫినేషన్ ఇచ్చాడు. లోకల్ ఏరియా డెఫినేషన్ లో ఇవన్నీ ఇచ్చాడు. ఆంధ్ర, తెలంగాణ, ఉస్మానియా వగరా వగరా ఇచ్చాడు. ఆ క్యాండిడేట్ విల్ బి షాల్ బి రిగార్డెడ్ యాజ్ లోకల్ క్యాండిడేట్ ఇన్ రిలేషన్ టు లోకల్ ఏరియా. ఈ సేమ్ 4 year క్లాజ్ ఉంది. ఆ 4 year క్లాజ్ తో పాటు ఒక 7 year క్లాజ్ కూడా ఒకటి పెట్టాడు. ఏంటి? ఇఫ్ హీ హాస్ స్టడీడ్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద స్టేట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 7 consecutive academic years ending with academic year in which he she appeared, or as the case may be first appeared for the relevant qualifying examination, such local area where he has studied for the maximum period of, అంటే ఈ 7 ఏళ్లలో 4 ఏళ్ళు చదివితే, అంటే మనం ఈ సంవత్సరం ఏమన్నాడు? 4 consecutive years preceding intermediate, అంటే 9th, 10th, 11th, 12th కంపల్సరీగా ఇక్కడ చదివి ఉండాలి. లాస్ట్ ఇయర్ ఏమన్నాడు? 7 years లో 4 years ఇక్కడ చదివితే సరిపోతుంది. సో లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి కీలక మార్పు ఏంటంటే ఇదే. సో దేర్ మే బి అ స్టూడెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ అంటే వాడు ఇంటర్మీడియట్ ఇక్కడ చదివి ఉండొచ్చు, 9th ఇక్కడ చదవలేదు వాడు, అండ్ 6th, 7th ఇక్కడ చదివి ఉండొచ్చు, 9th ఆంధ్ర చదివి ఉండొచ్చు, బట్ 4 years ఇక్కడ చదివాడు, బట్ నాట్ కాన్సిక్యూటివ్. అలాంటి వాళ్ళు లాస్ట్ ఇయర్ దే ఆర్ ఎలిజిబుల్, దిస్ ఇయర్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్. దిస్ ఇయర్ వాళ్ళు కాన్సిక్యూటివ్ గా 9th, 10th, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దే షుడ్ హ్యావ్ ఐదర్ స్టడీడ్ ఆర్ దే షుడ్ హ్యావ్ రిసైడెడ్. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, తెలంగాణ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో కొంతమంది వాళ్ళకి బైఫర్కేషన్ అయిన తర్వాత వాళ్ళని రిపాట్రియేట్ తెలంగాణకి చేయలేదు. ఆ రిపాట్రియేషన్ అనేది ఫేజ్ వైజ్ జరుగుతూ వచ్చింది. ఇంకా కొంతమంది ఇంకా పెండింగ్ లో కూడా ఉన్నది. సో అలాంటి వాళ్ళు ఆంధ్రాలో ఉండి పిల్లలు కూడా వాళ్ళతో ఉండి ఈ
ఈ 4-year క్రైటీరియా మీట్ కాకపోతే వాళ్ళు కోర్టుకి వెళ్ళే అవకాశం ఉన్నది. అండ్ లెట్ us see what happens there. సో దిస్ ఇస్ ద ప్రాబ్లం. సో అది ఈసారి లేదు. ఇంకోటి లాస్ట్ ఇయర్ ఏమన్నాడు, ఇంకేమన్నాడు, ఈ 7-year క్లాస్తో పాటు లాస్ట్ ఇయర్ ఏమన్నాడంటే 15% ఆఫ్ సీట్స్ ఇన్ కాలేజెస్ ఎస్టాబ్లిష్ ప్రయర్ టు 2nd June 2014 విల్ బి అన్రిజర్వ్డ్ సీట్స్. అంటే 15% ఫర్ కాలేజెస్, అంటే 5 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎస్టాబ్లిష్ ప్రయర్ టు 2014 వాటిలో 15% అన్రిజర్వ్డ్ సీట్ అండర్ నాన్ లోకల్ కేటగిరీ అక్కడ ఆంధ్ర వాళ్ళు అప్లై చేసుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అది లేదు. సో ఈసారి ఆ 15% లేదు, ఈ 7-year క్లాజు లేదు. ఓన్లీ 4-year కాన్సెక్యూటివ్ 9th 10th ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇక్కడ చదివి ఉండాలి, లేదా ఇక్కడ రెసిడెంట్ అయి ఉండాలి, ఇంటర్మీడియట్ ఇక్కడ ఎగ్జామ్ ఇక్కడ రాసి ఉండాలి. సో దిస్ ఇస్ వాట్ ఈస్ ద చేంజ్ దిస్ ఇయర్. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఎనీవే ఆ 15% ఇన్ కాలేజెస్ ఎస్టాబ్లిష్డ్ బిఫోర్ 2014 అవైతే ఎనీవే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. తర్వాత 7-year క్లాస్ కూడా లేకపోవడం వల్ల కొంచెం మనకి తెలంగాణలో కొంచెము దేర్ విల్ బి అ బెనిఫిట్. ఎంత బెనిఫిట్ అన్నది వీల్ హ్యావ్ టు సీ. తర్వాత ఇంకా యూజువల్ మిగిలినవన్నీ సేమ్ యాజ్ లాస్ట్ ఇయర్. రిజర్వేషన్స్ 15% అండర్ కాంపిటెంట్ అథారిటీ ఫర్ షెడ్యూల్ కాస్ట్, 10% ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. తర్వాత బీసీ 29% of the competent authority for BC, BCA 7%, BCB 10%, BCC 1%, BCD 7% and BCE 4%. ఇవన్నీ ఉన్నాయి. తర్వాత shall be considered for, okay, candidates of the backward classes belonging to the state of Telangana shall be considered for reservations for BC caste which are notified by the Telangana government as backward classes from time to time. So Telangana government definition prakarame ఈ బీసీ క్లాసిఫికేషన్ జరుగుతుంది. దట్ ఈస్ అనదర్ థింగ్ దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఆ తర్వాత ఇవన్నీ వర్టికల్ రిజర్వేషన్ 29%, 15% అండ్ 10% ఇవన్నీ వర్టికల్ రిజర్వేషన్ అంటాడు. మైనారిటీ స్టేటస్ సర్టిఫికేట్, క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ముస్లిం మైనారిటీ కేటగిరీ షుడ్ ఫర్నిష్ అ సర్టిఫికేట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దేర్ క్లెయిమ్. సో ముస్లిం మైనారిటీ కేటగిరీ సర్టిఫికేట్ అయితే కావాలి. Competent authority quota seats in unaided private minority medical colleges are reserved for Muslim minority candidates only. So competent authority quota lo ఈ మైనారిటీ ముస్లిం మైనారిటీ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో 4 కాలేజెస్ ఉన్నాయి, వాటిలో కాంపిటెంట్ అథారిటీ ఈజ్ ఓన్లీ ఫర్ ముస్లిం మైనారిటీ క్యాండిడేట్స్ ఓన్లీ. సో అది కూడా క్లారిఫై చేశాడు. అండ్ దెన్ రిజర్వేషన్ ఫర్ ఈడబ్ల్యూఎస్ 10% ఆఫ్ టోటల్ సీట్స్ in government medical dental colleges, seats specifically sanctioned for EWS reservation implementation vagara vagara in 7 government medical college and 1 government dental college lo ఈ 10% రిజర్వేషన్ ఫర్ ఈడబ్ల్యూఎస్ ఉంది అది అంటాడు. తర్వాత రిజర్వేషన్ ఫర్ విమెన్స్ క్యాండిడేట్స్ 33.1/3 portion is reserved for girls in each category, but this regulation of guarantee shall not be applicable if women candidates are selected on merit. On merit అంటే మెరిట్ ద్వారా వాళ్ళు ఆల్రెడీ వస్తే ఇది అప్లికబుల్ కాదు. ఒకవేళ మెరిట్ ద్వారా 33.1/3% లేకపోతే వాళ్ళకి ఈ రిజర్వేషన్ ఇస్తారు అని అంటాడు. సో దట్ ఈస్ వన్. ఆ తర్వాత హారిజాంటల్ రిజర్వేషన్ ఇన్ ఈచ్ కేటగిరీ క్యాప్ ఆర్మీకి 1% ఉంది, పర్సన్స్ విత్ డిజబిలిటీకి 5% ఉంది, అండ్ పోలీస్ మార్టర్ చిల్డ్రన్ పిఎంసి కేటగిరీ 0.25% ఉంది. తర్వాత ఎన్సీసీ గురించి చాలా మంది అడుగుతున్నారు. సో ఎన్సీసీ గురించి ఏంటంటే ఎన్సీసీకి ఏమి స్పెషల్ రిజర్వేషన్ లేదు, కానీ దేర్ ఇస్ వాట్ ఈస్ నోన్ యాజ్ గ్రేస్ మార్క్స్ ఫర్ ఎన్సీసీ. తర్వాత సింగరేణి కాలేజీస్ ఎంప్లాయీస్ చిల్డ్రన్కి అప్ టు 7 seats, రామగుండం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో 7 seats ఆర్ రిజర్వ్డ్ ఫర్ దెమ్. సో గ్రేస్ మార్క్స్ ఫర్ ఎన్సీసీ క్యాండిడేట్స్ ఈ విధంగా ఉన్నాయి. పార్టిసిపేషన్ ఇన్ రిపబ్లిక్ డే క్యాంపు 7% గ్రేస్ మార్క్స్ ఇస్తారు. పార్టిసిపేషన్ ఇన్ టిఎస్సి, విఎస్సి అండ్ ఎన్ఎస్సి అయితే 5%, అండ్ ఎన్సీసీ బి సర్టిఫికేట్ అంటే 3%. సో దిస్ ఇస్ ద గ్రేస్ మార్క్స్ ఫర్
ఎన్సీసీ. సో అదైన తర్వాత నెక్స్ట్ మనం చూడవలసింది ఏంటంటే అప్లికేషన్ ఇదంతా ఆన్లైన్. మన సర్టిఫికేట్స్ ఏమిటి ఉన్నాయి అన్నది ఒకసారి చూద్దాము. ఆన్లైన్లోనే ఇవి ఫిల్లింగ్ చేయాలి. సర్టిఫికేట్స్ అన్నది వాట్ ఆర్ ద సర్టిఫికేట్స్? నీట్ యూజీ 2024 ర్యాంక్ కార్డ్ మ్యాండేటరీ. బర్త్ సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్సి మార్క్స్ మెమో మ్యాండేటరీ. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో ఆర్ ఈక్వివలెంట్ మ్యాండేటరీ. స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 9th to 10th మ్యాండేటరీ. తర్వాత ఇప్పుడు ఇంకా ఏం కన్ఫ్యూజన్ లేదు, ఓన్లీ 9th to 10th, 11th to 12th. స్టడీ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఫర్ 2 years. ఓకే, అది కూడా మ్యాండేటరీ. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఓకే, అది కావాలి. లేటెస్ట్ కాస్ట్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్. తర్వాత మైనారిటీ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్. లేటెస్ట్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్. ఎన్సీసీ సర్టిఫికేట్ ఎవరైతే అప్లై చేస్తున్నారో ఎన్సీసీ, అలాగే క్యాప్ కానీ పిఎంసీ కానీ. ఆంగ్లో ఇండియన్కి 1 seat ఇన్ డెంటల్లో ఉంది, సో దానికి. తర్వాత candidates who have not studied in any of the education institutions have to submit residence certificate of the candidate for 4-year period immediately preceding the qualifying examination. So ఒకవేళ మీరు చదవకపోతే క్లాస్ ఉంది కదా 4-year క్లాసు, 4-year మీరు ఇక్కడ చదవకపోతే రెసిడెన్స్ సర్టిఫికేట్ హ్యాస్ టు బి గివెన్, అది అంటాడు. అది దట్ ఈస్ ఓన్లీ ఫర్ దోస్ పీపుల్. తర్వాత ఆధార్ కార్డు, క్యాండిడేట్స్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఆ తర్వాత స్పెసిమెన్ సిగ్నేచర్. ఇవన్నీ వెరీ వెరీ క్లియర్గా ఉన్నాయి. సో ఇవి మీరు అప్లోడ్ చేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఫీజు ఏంటి, what are the things as far as fees is concerned. ఒక్కసారి let us look at that small bit and then we are done with it. So last year లాగే ఉంది except for that local non-local definition. So let's just see this. ఇవన్నీ ఆన్లైన్లో ఎలా ఫిల్ చేయాలి ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చాడు. సో యూ జస్ట్ హ్యావ్ టు గో బై దాట్. పెద్ద విషయం ఏమి లేదు, ఇట్స్ ఆల్ వెరీ క్లియర్. కొంచెం ఓన్లీ థింగ్ ఏంటంటే స్కానింగ్ చేస్తున్నప్పుడు క్లియర్గా స్కానింగ్ చేయండి. ఆ బార్ కోడ్ ఏదైతే ఉందో ఈ నంబర్స్ వచ్చేటట్టు మీరు ఆ క్లారిటీ ఉండేటట్టు స్కాన్ చేసుకోవాలి. ఉంటేనే వాళ్ళు వ్యాలిడిటీ ఉంటుంది, లేకపోతే వ్యాలిడిటీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈడబ్ల్యూఎస్, ఈ నంబరు క్లియర్గా కనిపించేటట్టు మీరు స్కాన్ చేసుకోవాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. దట్ ఈస్ ది ఓన్లీ థింగ్ దట్ యూ హ్యావ్ టు టేక్ కేర్. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఫీజు, we just have to look at the fees. The registration and processing fees of rupees 3,500 for OC and BC candidates and rupees 2,900 for SC/ST candidates shall be paid online. So 3,500 for OC and BC and 2,900 for SC/ST. So ఇవన్నీ అయిన తర్వాత 13th తర్వాత ఇవన్నీ అయిన తర్వాత వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత ఒక ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అన్నది ప్రిపేర్ చేస్తారు. వాటి డేట్ అయితే స్పెసిఫై చేయలేదు. మనకి ఆ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత వీ విల్ హ్యావ్ అన్ ఐడియా ఇన్ టర్మ్స్ ఆఫ్ వేర్ వీ స్టాండ్. కానీ అప్పటి వరకు మనకి ఒక అంచనా కొరకు నిన్న ఇచ్చిన క్వాలిఫైడ్ లిస్ట్లో మన సీరియల్ నంబర్ ఏమున్నది, దట్ విల్ గివ్ అస్ సమ్ ఐడియా ఇన్ టర్మ్స్ ఆఫ్ వేర్ వీ స్టాండ్. అండ్ దాని ప్రకారము మనము లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసుకుంటే మనకి ఏ కాలేజ్ వస్తుందో అని సుమారుగా సమ్ ఎస్టిమేట్ అయితే మనకి వస్తుంది. అండ్ ఆల్రెడీ మనము 2 వీడియోలు చేసాము. ఒకటి టాప్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, టాప్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి. ఆ కట్ ఆఫ్స్లో మార్క్సే కాకుండా I talked about all India rank as well as the state merit rank. So మిగిలిన గవర్నమెంట్ కాలేజెస్, మిగిలిన ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కూడా ఇప్పుడు కవర్ చేద్దాము ఇన్ సక్సీడింగ్ వీడియోస్. అయితే ఇప్పుడు మనకి ఆ క్వాలిఫైడ్ లిస్ట్ వచ్చేసింది కాబట్టి మార్క్స్ గురించి మనం ఎక్కువ పట్టించుకోకర్లేదు. ఎందుకంటే చాలామంది ఈ మార్క్స్ గురించి అనాలిసిస్ చేస్తున్నారు. మార్క్స్ గురించి అవసరం లేదు. మనకి ఆల్రెడీ క్వాలిఫైడ్ లిస్ట్లో మన సీరియల్ నంబరు almost you can use it as an indicator to see where you stand. Of course this is not the final merit list, but you can use it as an indicator to see where you stand with respect to last year. అందుకోసమే నేను ఇచ్చిన కట్ ఆఫ్స్ లో కంపల్సరీగా మెరిట్ ర్యాంక్ అయితే మెన్షన్ చేస్తున్నాను. సో దట్ విల్ గివ్ యూ అన్ ఐడియా యాజ్ టు వేర్ యూ విల్ గెట్. ఎందుకంటే మార్క్స్ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చాలా తేడా ఉంది. అండ్ ఈ ఇయర్ కట్ ఆఫ్స్ కావాలి అంటే
ఒక 40 నుంచి 50 మార్కులు అయితే మీరు యాడ్ చేసుకోవాలి. టాప్ కాలేజెస్లో గాంధీ, ఉస్మానియా, ఈఎస్ఐసి ఇలాంటి కాలేజెస్లో కట్ ఆఫ్స్ ఒక 30-35 పెరిగి ఉంటాయి. బట్ లోవర్ డౌన్ అయితే ఒక 40 నుంచి 45 మార్కులు మీరు యాడ్ చేసుకోవాలి. ఏ కేటగిరీ అయినా యాడ్ చేసుకోవాలి. బట్ అంతకన్నా మీరు లాస్ట్ ఇయర్ స్టేట్ మెరిట్ ర్యాంక్ చూసుకోండి. ఈసారి క్వాలిఫైడ్ లిస్ట్లో మీ సీరియల్ నెంబర్ చూసుకోండి, కంపేర్ చేసుకోండి, ఒక ఐడియా వస్తుంది. బట్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఈస్ ఫైనల్, బట్ అట్లీస్ట్ మీకు ఒక ఐడియా వస్తుంది. సో మళ్ళా వి విల్ కమ్ బ్యాక్ విత్ మిగిలిన గవర్నమెంట్ కాలేజెస్, మిగిలిన ప్రైవేట్ కాలేజెస్తో కట్ ఆఫ్స్తో we will come back. All the best for your NEET counseling.